కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తే ఒంటరిగా పోరాడి మహాలక్ష్మి ఎలా అందర్నీ బయటికి తీసుకువచ్చింది. 'పొదరిల్లు' సీరియల్‌లో రానున్న రోజుల్లో ఏమి జరగబోతోంది? ఏం ట్విస్టులున్నాయి? అన్నీ క్లియర్‌గా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు సీరియల్ కబుర్లు. గాయత్రి పరిగెత్తుకుంటూ వచ్చి మాధవాన్ని కౌగలించుకొని ఏడుస్తూ ఉంటుంది. "ఏమైంది గాయత్రి" అని అడిగితే, "బావా, ఇంట్లో నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను నిన్ను తప్ప ఇంకెవరిని భర్తగా ఊహించుకోలేను" అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో గాయత్రి వాళ్ళ అమ్మా, నాన్న, తాయారు, పురుషోత్తం అక్కడికి వచ్చి మాధవాని కొడతారు. అక్కడే ఉండి చూస్తున్న మహాలక్ష్మికి రక్తం మరిగిపోతుంటుంది. తను వెళ్లి, "ఎవరు మీరు అసలు? ఆయన్ని కొట్టడానికి? ఆయన ఏం తప్పు చేశాడు? మీ కూతురే ఆయన దగ్గరికి వచ్చింది" అని వాళ్ళు మాధవాన్ని కొడుతుంటే అడ్డుగా వెళ్తుంది. గాయత్రి కూడా "ఆపండి నాన్న" అని అడ్డుగా వెళ్తుంది. దాంతో "ఎంతకు బరి తెగించావే నువ్వు" అని చెప్పి గాయత్రిని తీసుకొని అక్కడి నుంచి తాయారు, పురుషోత్తం ఇంటికి వెళ్ళిపోతారు. మహాలక్ష్మి అయితే చక్రి, కేశవకి ఫోన్ చేసి "మీ అన్నయ్యను గాయత్రి వాళ్ళ అమ్మ, నాన్న వచ్చి కొట్టారు" అని చెప్పగానే వాళ్ళు కూడా కోపంతో బృందావనంకి వస్తారు. "అన్నయ్య, వాడెవడు నిన్ను కొట్టడానికి" అని చెప్పి మాధవాన్ని తీసుకొని గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో తిరిగి వచ్చేస్తారు. ఇక ఇంతలో తాయారు, పురుషోత్తం పోలీసులను తీసుకొని బృందావనంకి వస్తారు. "మా అమ్మాయిని వీడు హింసిస్తున్నాడు. మా అమ్మాయికి పెళ్లి చేస్తుంటే అడ్డుపడుతున్నాడు. వీళ్ళ అన్నదమ్ములందరినీ అరెస్ట్ చేసి తీసుకువెళ్తేనే మేము మా కూతురికి సంతోషంగా పెళ్లి చేయగలం" అని చెప్తాడు. దాంతో పోలీసులు నలుగురు అన్నదమ్ములను అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకెళ్తారు. వెంటనే మహాలక్ష్మి కూడా స్టేషన్‌కి వెళ్లి ఎస్ఐ గారితో, "సార్, వీళ్ళది ఏమీ తప్పు లేదు. గాయత్రి, మాధవ ఇద్దరు ఇష్టపడ్డారు. గాయత్రి ఎవరో కాదు, తన మేనత్త కూతురే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ వాళ్ళ ప్రేమని గాయత్రి ఇంట్లో ఒప్పుకోకుండా ఇంకో సంబంధం చూసి బలవంతంగా వేరే పెళ్లి చేస్తున్నారు" అని మహాలక్ష్మి చెప్తుంది. "ఇంతకీ నువ్వెవరు? నువ్వు వీళ్ళకేమవుతావు?" అని ఎస్ఐ అడుగుతాడు. "అదిగో నేను అతని భార్యని" అని చక్రి వైపు చూపిస్తుంది. "నేను ఇంటి కోడల్ని" అని చెప్తుంది. దాంతో చక్రి తెగ ఆనందపడిపోతాడు. మహాలక్ష్మి నా భార్య అని ఒప్పుకుంది అని. ఇక ఎస్ఐ అయితే, "చూడమ్మా, వాళ్ళైతే కేసు పెట్టారు. ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి వచ్చి వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్తే తప్ప మేము ఈ కేసును విత్‌డ్రా చేయలేము" అని చెప్తాడు. ఇక నారాయణ తన కొడుకులందరూ అరెస్ట్ అవ్వడానికి తన అన్నయ్య కారణం అనుకుని వెళ్లి తనని చితకబాదుతాడు. మహాలక్ష్మి ఎలాగైనా వీళ్ళందరినీ బయటకు తీసుకురావాలని గాయత్రితో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వెళ్తే తయారు, పురుషోత్తం మహాలక్ష్మిని లోపలికి రానివ్వరు. దాంతో మహాలక్ష్మి గాయత్రితో మాట్లాడడం కుదరకపోవడంతో గాయత్రికి ఫోన్ చేసి, "నువ్వు స్టేషన్‌కి వచ్చి వాళ్ళు నిన్నేమి ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్పు. ఇలా చెప్తేనే పోలీసులు బయటకు వదిలేలా ఉన్నారు. నీవు ఎలాగైనా రాగలవా" అంటే, "నన్ను ఇక్కడ ఒక రూమ్‌లో బంధించేశారు మా అమ్మ, నాన్న. నేను ఇక్కడ నుంచి వాళ్ళు కళ్ళు కప్పి బయటకు రాలేను. నేను ఏమీ చేయలేను" అని చెప్తుంది. దాంతో మహాలక్ష్మి తిరిగి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి, "సార్, నేను గాయత్రితో మాట్లాడాను. తను మీ ముందు నిజం ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని బయటకు రానివ్వకుండా ఒక గదిలో బంధించేశారు. ఒకవేళ మీరే గాయత్రి వాళ్ళ ఇంటికి రాగలిగితే మీకు నిజమేంటో తెలిసిపోతుంది" అని చెప్పి పోలీసులను తీసుకొని తాయారింటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన పోలీసులు గాయత్రిని బయటకు పిలిచి, "ఏమ్మా, మాధవన్ నిజంగా ఇబ్బంది పెడుతున్నాడా? నిన్ను హింసించాడా?" అని ప్రశ్నిస్తే, దాంతో గాయత్రి, "లేదు సార్, మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాము. కానీ అది మా ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేక నాకు ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నారు" అని నిజం చెప్తుంది. దాంతో పోలీసులు పురుషోత్తంకి, తాయారుకు బాగా బుద్ధి చెప్తారు. "మీ అమ్మాయికి నచ్చిన పెళ్లి చేయండి. లేదంటే తనకు నచ్చచెప్పి లేదా ఒప్పించి ఇంకో పెళ్లి చేయండి. అంతేకాని బలవంతంగా పెళ్లి చేయకండి. ఇలా అబద్ధాలు చెప్పి అమాయకుల్ని అరెస్ట్ చేయించి మా టైం వేస్ట్ చేయకండి" అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు. నిజానిజాలు తెలిసిన తర్వాత అన్నదమ్ములందరినీ పోలీసులు విడిచిపెడతారు. దాంతో కన్న మహాలక్ష్మిని, "వదినా, నువ్వు చాలా సూపర్" అంటూ పొగిడేస్తాడు. అందరూ మహాలక్ష్మి చేసిన పనిని మెచ్చుకుంటారు.